ప్రస్తుతం మేము ఓ నిప్పురవ్వ జ్వాలగా మారిపోకుండా చూసుకోవాలి. నిప్పురవ్వేంటి? ఒక మామూలు అమ్మాయి. ఓ మామూలు అమ్మాయి మనల్నేం చేయగలదు కనుక? కొన్నేళ్ల క్రితం ఓ మామూలు అమ్మాయి మా జీవితాన్ని అతలాకుతలం చేసింది. మా జీవితంలోని ప్రతి ఓటమి, ప్రతి పరాజయం ఆ మామూలు అమ్మాయి ఇచ్చిన దానమే. మా ఆనందం, మా గర్వం, మా ఈ చెయ్యి ఆ మామూలు అమ్మాయే తీసుకుంది. ఈరోజు మళ్ళీ ఇంకో మామూలు అమ్మాయి మా దారి కట్టొస్తోంది. ఎవరది? పేరు రాణి. ఇకపోతే తను ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సింది. ఆ పని కూడా త్వరలో జరుగుతుంది. రండి. ఈళ్ళే. లోపలికి వెళ్ళు. పెదరాణి అమ్మ, మీకు తెలుసు కదా ఇలా చేయడం మంచిది కాదని. మమ్మల్ని నువ్వు నమ్మాలి నాన్న రాజా. వెళ్ళు 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 నాన్న. రాజా బాజా, కంగారు పడొద్దు బలిమొహమా. పెదరాణి అమ్మ నీకు స్వయంగా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. కానీ ఎందుకు? నేను వారి కోసం ఏం చేశానని? వారి కోసం కాదు, నా కోసం చేశావు. నువ్వు నాకెన్నో మంచి మాటలు నేర్పావు కదా, వాటి వల్లే మహారాజు గారు నన్ను క్షమించేశారు. రాజాబాజా, నువ్వు మాత్రం చెప్పకే నేను అక్కడ మహల్లో పనిచేస్తున్నానని. బాగా పరిచయం ఉన్న సువాసన ఉంది ఈ పూరింట్లో. ఎందుకో మాకిక్కడ ఒక పాత స్నేహితురాలు దొరుకుతుందనిపిస్తోంది. మీ నాన్నమ్మ గారెక్కడా? అదేమో నానమ్మ నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు. రావడానికి ఆలస్యం అవుతుంది. మీ నాన్నమ్మ పేరేంటన్నావు? నానమ్మ. అయితే నాన్న పేరు? నాన్న. కానీ నీ పేరు మాత్రం రాణి. రాణి అని నన్ను ఇంట్లో పిలుస్తారు. నా అసలు పేరైతే రాణి గాయత్రి, తెలుసా? గాయత్రా? మా అమ్మేమో నా పేరు రాణి గాయత్రి దేవి గారి పేరు మీద పెట్టింది. పేరేమో రాణి గాయత్రి, ఉండేది వాళ్ళ నాన్నమ్మతో నాన్నతో కలిసి. ఇది కేవలం కాకతాళీయమేనా? అమ్మా, మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను మీ ఆరోగ్యం బాగలేదు, ఇలా కూరల కోసం బజారుకు వెళ్ళొద్దు అని. ఏది ఆ సంచులు ఇవ్వండి, ఇవ్వండి. అమ్మా 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 కూర్చోండి, కూర్చోండి. అమ్మా మీరు ఇలా విశ్రాంతిగా కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. బాగా ఉక్కగా ఉంది, కిటికీలు.
చూడండి, టీబీ అంటే ఆటలు కాదు. మీకు డాక్టర్ గారు చెప్పారు కదా, మీకు విశ్రాంతి అవసరమని, ఎక్కువ పని చేయడం మంచిది కాదని. ఇవన్నీ తెలిసిండి కూడా మీరు ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు? చూడండి, మందులన్నీ సరిగ్గా పనిచేయాలంటే మీరు ఇలా పనిచేయడం ఆపేయాలి. మీరు ఇక ఇంటికి వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకోండి. అమ్మా, మీకు అర్థం కావట్లేదు. మనకు అసలే ఇబ్బందులు. ఆ ఇబ్బందులన్నీ మరింత పెంచుతున్నారు మీరు. అసలే నేను మీకు చికిత్స కూడా చేయించలేకపోతున్నాను. పైపెచ్చి మీరు విశ్రాంతి తీసుకోకుండా మీ ఆరోగ్యం ఇంకా పాడు చేసుకుంటున్నారా? అమ్మకి దండించే అధికారం ఉంటుంది, అలాగే కొడుక్కి నిలదీసే అధికారం ఉంటుంది. అమ్మ, మీరు నన్ను మీ కొడుకుని భావిస్తూ ఉంటే మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీ బాధ్యత, రాణి బాధ్యత పూర్తిగా నాదే. అది నేను పూర్తి చేస్తాను. మీరు మాత్రం ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. నాకు అది చాలు. ఏమిటది? ఇది మా అందరి ఫోటో. నానమ్మ నాన్న కూడా ఉన్నారు ఇందులో. చూడండి. కాళీప్రసాద్ మురిగాడంటే మా నానమ్మ వచ్చేసినట్టే. నానమ్మ వచ్చేసింది, నానమ్మ వచ్చేసింది, నానమ్మ వచ్చేసింది. నానమ్మ వచ్చేసింది, నానమ్మ వచ్చేసింది. ఎక్కడికి పరిగెడుతున్నా? నానమ్మని కలవడానికేనా? అన్న తినేసావా? రాణి మహల్లో పనిచేస్తుందని వాళ్ళ నాన్నమ్మకి తెలిసిపోతే ఇబ్బందిలో పడుతుంది. కొండను తవ్వితే ఎలుక దొరికింది. పెదరాణి అమ్మ, వెళ్దామా? ఈరోజు మన ఇంటికి ఎవరో వస్తున్నారు. ఇంకా ఆలస్యమైందంటే మా నాన్నగారు బాగా కోప్పడతారు. నడు నడు నడు. నానమ్మ. రాణి, మేము వెళ్ళాక ఇంటికి ఎవరన్నా వచ్చారా? లేదు నానమ్మ, ఎవరూ రాలేదు. అంటే ఇదంతా మా అనుమానమే అయి ఉండొచ్చు. తాడు కూడా మాకు పాములాగే కనిపిస్తోంది. ఇదంతా మా భయమే కావచ్చు. అందుకే మాకు తాడు కూడా పావులా కనిపిస్తుంది. ఈ రాజేశ్వరి మమ్మల్ని ఎంత బాధ పెడుతోందో. అవసరాన్ని మించి ఆలోచిస్తున్నాం మేము. ఏమో, రాజా ఎప్పుడు పెద్దవాడవుతాడు, నాగా స్థానాన్ని ఎప్పుడు తీసుకుంటాడు? త్వరలో అతి త్వరలో. మీ కారణంగా, మీ పెంపకం కారణంగా ఈరోజు మొదటిసారిగా రాజా మా అబ్బాయి అనిపించుకోవాలని చూశాడు. అప్పుడే మేము అనుకున్నాం, నేటి నుంచి మేము వాడికి ఆదర్శంగా ఉండే తండ్రి కావాలని ప్రయత్నించాలని. థ్యాంక్ యూ. వాడిప్పుడు మీ అబ్బాయి కాదు,
వాణ్ణి మేం పావుగా వాడుకుంటాం. కానీ ఆ రాణి సావాసంతో వాడు పాడైపోతున్నాడు. వాళ్ళ సావాసానికి ఒక ఆనకట్ట కట్టి ఆ రాణిని రాజా నుంచి దూరం చెయ్యాలి. వెంటనే ఆ పని జరగాలి. నన్ను క్షమించండి చిన్నమ్మ, 5 నిమిషాలు ఆలస్యం అయింది. ఎందుకంటే నేను బాగా పని చేస్తాను కదా, అందుకే చాలా నిద్రొస్తుంది నాకు. ఏమైంది చిన్నమ్మ, మీకు ఒంట్లో బాలేదా? బాగా ఆకలిగా ఉంది. ఇదిగో ఈ పల్లి పాపలు తినండి. అయినా మీరు అన్నం తినుండాల్సింది కదా. మీకు ఆకలేస్తున్నప్పుడల్లా మీ చిన్నవాడికి కూడా ఆకలేస్తుంది. ఇలా ఇవ్వండి, నేను చేస్తాను. క్షమించండి సూపర్వైజర్ గారు, ఇవాల్టి నుంచి నేను పనిలోకి రాలేను. అయ్యో, రాణిగారు నిన్ను పనిలో పెట్టుకున్నారు కదా, నువ్వు పనిలోకి రానంటావేంటి? ఆయన పోటీలో నువ్వే అందరికన్నా ముందున్నావు. ఇప్పుడు నువ్వు పని మానేయొద్దు. అసలు నీకు తెలుసా, ఈ నెలలో ఎక్కువ బట్టలు కుట్టింది నువ్వే. నెలాఖరి వరకు ఇలాగే కుట్టేవంటే గనక చూస్తూ ఉండు, 300 రూపాయల బహుమతి నీకే వస్తుంది. ఆలోచించుకో మరి, 300 రూపాయలంటే ఏం చిన్న మొత్తం కాదు కదా. ప్రేమా, వింటున్నావా? వింటున్నాను, చూస్తున్నాను. చూసావా ఈ ముసల్దాని వగలు? ఈ ముసల్ది ఇక్కడే ఉంటే ఇక మన సంగతి ఏమవుతుంది? రాజా, ఇలా రా. మీ స్కూల్లో ఈ మధ్యనే నేర్పించారన్నారే ఓ ఇంగ్లీష్ పద్యం, అందరికి ఒక్కసారి వినిపించండి. You both are special in every way, encouraging me more and more each passing day. You both are the reason why I'm so strong. With you, who at the helm, nothing could go wrong. You both helped me, my trials and tribulations. It made things better in every situation. Thank you, you both, for always being there and showing me that you truly care. Words could never explain how I truly feel about you. But I hope that you know that I truly love you. భలే రాజా భలే. చూసారా, మా అబ్బాయి రాజా ఇంగ్లీష్ కవిత ఎలా చెప్పేశాడో విన్నారా? మా అబ్బాయి రాజా, నిన్ను చూసి గర్వపడుతున్నా. తీసుకో. గుమస్తా గారు రండి. ఏమైంది?
ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు తిరిగి పడింది, చావలేదు. ఈవిడ పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అందుకే ఈవిడికి కళ్ళు తిరుగుంటాయి. ఇప్పుడే నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ మహల్లో నౌకర్లకి ఒక్కసారి మాత్రమే తిండి పెడతారు. మంచినీళ్ళు ఇవ్వు, తాగి పని పూర్తి చేయమని చెప్పు. ఎందుకు? ఈ మహల్లో ఇంత అన్నం వండుతారు కదా, మరి నౌకర్లు 3 సార్లు ఎందుకు భోంచకూడదు అంటారు? మెహల్లో వాళ్ళంతా రాత్రి పగళ్ళు పనిచేస్తారు కదా. పిట్ట బాగా కూత పట్టినట్టుంది. బుర్ర మాత్రం చిన్నది. పర్వాలేదు, నీ చిన్ని బుర్రలోకి ఈ విషయాన్ని బాగా ఎక్కించుకో. యజమాని ఎప్పుడు యజమానే, నౌకరంటే నౌకరే. రా బాబు. మీరు నన్ను ఎందుకు గిల్లారు చెప్పండి. మీరు నన్ను ఎందుకు గిల్లారు చెప్పండి. చెప్పండి మీరు నన్ను ఎందుకు గిల్లారో. జీవన్, కోపం వస్తే ఏదో ఒక దెబ్బ వేశాను. లోకం నిన్ను ఎడం కాలుతో తంతుంది. ఎందుకో తెలుసా? నువ్వు చేతకాని వాడివైపోయావు జీవన్. మేము ఎలాగో రెండో పెళ్ళామి. ఈరోజు నువ్వు కూడా రెండో స్థానానికి వచ్చేసావు. నువ్వు తలెత్తుకొని బతకాలంటే నువ్వు రాజా కన్నా అన్నిట్లో ముందుండాలి, చదువుల్లోనూ పనుల్లోనూ. మాకు తెలియడం లేదు ఇదంతా ఎలా జరుగుతోందో. మహారాజుకి రాజా చాలా దగ్గరవుతున్నాడు. నువ్వు అది జరగనివ్వకూడదు జీవన్. ఆ రాజా మహారాజు దృష్టిలో చులకనవ్వాలి, లేదంటే మనమిద్దరం చులకనైపోతాం. ఇవన్నీ చూసావా? ఇవన్నీ రాజాకి దక్కుతాయి జీవన్. ఇక మన పని ఏమవుతుంది? ముష్టెత్తుకోవాలి, అర్థమైందా? గుమస్తా గారు, మేమిచ్చిన రైతుల కాగితాలు ఎక్కడ? ప్రభు, ఇవిగో. ఆమీర్ కోట్లో ఉన్న రైతులందరూ తమ వేలిముద్రలేసిన కాగితాలు ప్రభు ఇవి. ఆ రైతులందరూ తమ భూముల్ని మీ దగ్గర తాకట్టు పెట్టారు ప్రభు. ఈ ఫైల్ జాగ్రత్తగా ఉన్నంత వరకు ఆమీర్ కోట్లో మీ అధికారాన్ని ఎదిరించే మొగాడు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి ప్రభు. బాగుంది. మనం తీసుకోవాల్సిన తదుపరి చర్యలేంటి? ఇది నువ్వు చెప్తున్నావా జీవన్? సారీ అన్నయ్య, నేను మీతో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాను. మీరు ఆ పోయం వినిపించినప్పటి నుంచి మాకంతా అర్థమైంది. ఏవైనా అన్నయ్య అంటే అన్నయ్యే కదా మరి. అందుకే ఇప్పుడు మాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. మాకేదో కొంచెం అనుమానంగానే ఉంది. నల్ల కాకి మీద బొట్టు, నాకు సరిగ్గా అలాగే అనిపిస్తోంది. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు నా ఫ్రెండ్స్తో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. రండి, మనం అందరం ఒక కొత్త ఆట ఆడదాం. ఏంటా కొత్త ఆట? కాసేపు ఆగితే అన్నీ అర్థమవుతాయి. పదండి. ఈ ఆట సులువే. ఎవరైతే వెలుగుతున్న కొవ్వొత్తు మీద ఎక్కువసేపు చేయి పెట్టి నిలబడతారో వాళ్ళే గెలిచినట్టు. నిప్పుతో ఈ చెలగాటాలేంటి? నేను ఈ ఆట ఆడనబ్బా. మేం కూడా ఆడం. అమ్మాయిలు భయపడతారులే, కానీ అన్నయ్య మీకు కూడా భయమేనా? ఒకవేళ మీకు భయంగా ఉందంటే నేను చేసి చూపిస్తానులే.
పెట్టండి. మీరు ఆడొద్దు రాజా. లేదు, నేను ఆడతాను. రాజా బాజా నీకేమైనా పిచ్చెక్కిందా? జీవన్ బావిలో దూకేమంటే నువ్వు వెళ్ళి దూకిస్తావా? నాకు చెప్పు. ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడమంటే వద్దని చెప్పు. భలే భలే, నాన్నగారు ముందైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. నేను అదవుతాను ఇదవుతానని. నిజానికి చూస్తే నువ్వు ఒక పిరికి పందవి. ఇప్పుడే చెప్తాను ఎవరు పిరికి పందో. రాజా బాజా, ఈ చెత్త పనుల్లో నేను మాత్రం నీకు తోడుండను. మేం కూడా ఉండం అంతే. పదబిందు. నేను పిరికి పందను కానే కాను.